నమస్తే అండి. మీ పేరండి? నాగయ్య అండి నా పేరు. ఏం చేస్తారు సార్ మీరు? వీవింగ్ చేస్తాను, అంటే చేనేత. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళి నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే వచ్చేది లేదని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అలాగా అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయనకు కూడా 2 లక్షలు సుమారు ఓట్లేసి గెలిపించారు ఓటర్స్. ఆ 2 లక్షల ఓటర్స్ గురించి అయినా ఈయన అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ పక్షాన పోరాడి బాధ్యత ఆయనకున్నది. పోరాడాలండి. ఇప్పుడు కూడా ప్రజలు పోరాడితే మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు రావచ్చు. ఎందుకంటే మంచిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఒక నాయకుడిగా ఎప్పుడు విలువ ఉంటుంది. గతంలో జగన్ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన ఎలా చేశారు గతంలో? అది పరిపాలన బాగలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల్లో కూడా మంచిగా చేయలేదని ప్రజలు తిరస్కరించారు. అది ఇప్పుడు చూసుకుంటే ఈరోజు అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి గల కారణం ఏమేమి ఉంటుంది అంటారు? అంటే ప్రజల సమస్యల కోసం వచ్చారంటారా, లేకపోతే అనర్హత వేటు పడుతుందని దానికోసం వచ్చారంటారు? అదే ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, మొన్న అయ్యన్న పాత్రుడు గారు రాజ్యాంగం గురించి ఏదో మాట్లాడుతూ రాజ్యాంగంలో ఈ నిబంధన ఉన్నది అనేది 3 సార్లు రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అవుతుంది అనేది వాళ్ళ రాజ్యాంగంలో అలాగ ఉన్నదని ఆయన ప్రస్తావన చేశారు. దాన్ని అనుసరించి అలాగే ఏదైనా జరుగుతుంది అనే డౌట్ తోటే వచ్చినట్టు తప్ప ప్రేమతో వచ్చినట్టుగా, ప్రజల మీద ప్రేమతో వచ్చినట్టుగా అది కనపడటం లేదు ప్రజలకి. అది గ్రహించారు. గతంలో అసెంబ్లీ ఎలా నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ ఎలా నడుస్తుందండి? ఇప్పుడు సాఫీగా బూతులు లేకుండా సాఫీగా ఎదరికే నడుస్తుంది. ప్రజా సమస్యల మీద ప్రతి వాళ్ళు కూడా, పార్టీ సభ్యులు కూడా, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ సమస్యలు ఏంటంటే ధైర్యంగా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు, సీఎం గారి దృష్టికి. అలా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదని ఏం మాట్లాడకుండా ఉంటే ఎక్కడే మళ్ళీ అవి మూలన పడిపోతాయి. ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నా కాడ ఆ సమస్యని ఖచ్చితంగా చెప్పాలి. మరి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి? డౌటే. ఎందుకంటే ఈ మళ్ళీ 3 సార్లు 3 దాకా మళ్ళీ 3 ట్రిప్పుల దాకా మనకి ఇబ్బంది లేదనుకుంటే మళ్ళీ రాకపోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా అవకాశం మళ్ళీ 3 ట్రిప్పులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే రావచ్చు. కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. అలా చేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతోటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచారు. అది ప్రజల్లో ఉండాలి ఇప్పుడు కూడా నాయకుడు అనేవాడు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేదంటే బయట నుండే నేను ప్రజల సమస్యలకు పరిష్కారంగా దిశగానే పని చేస్తానని చెప్పేసి అంటున్నారు. అది ఎలా ఉండబోతుందంటారు? ఆయన కష్టం అండి. ఇప్పుడు మన మిర్చి యార్డ్లోకి వెళ్ళారు. అది మామూలుగా లోపలికి వెళ్ళే అవకాశం వెళ్ళలేదు కదా, బయట నుండే ఏదో పోరాటం చేసాడు. కానీ వీళ్ళు పైన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం వీళ్ళు బలంగా నాయకత్వం చేసి ఆ మినిస్టర్ గారితో మాట్లాడి, సెంట్రల్ మినిస్టర్ తోటి వెంటనే ఆ రైతులకి న్యాయం చేసి చూపించారు. అది ఇప్పుడు చూసుకుంటే ఈ నెల నుండి కానీ లేకపోతే వచ్చే నెల నుండి జనాల్లోకి వస్తానని చెప్తున్నారు. జనాల్లోకి వస్తే రియాక్షన్ ఎలా ఉండబోతుంది? జనాల రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి ఈ జనాల్లోకి వస్తే రియాక్షను ఏముండదండి. అంతకుముందు కూడా తిరిగారు కదా, 8 మాసాల కింద కూడా తిరిగారు కదా. 8 మాసాల కింద కూడా తిరిగినా జనం వ్యతిరేకించారు కాబట్టి అతనికి ఓటేయలేదు. ఇప్పుడు 2029 ఎలక్షన్ వస్తే ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వానికి ఒక సింగిల్ డిజిట్ కూడా రానివ్వనని చెప్పేసి కటాఖండిగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది 2029 ఎలక్షన్? 2029లో కూడా అండి కూటమి ప్రభుత్వమే వస్తుంది, గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? గ్యారెంటీ. ఇప్పుడు సూపర్ 6 పూర్తిగా అమలు అవుతుంది. ఇంకో 1-2 ఉన్నాయి కానీ మ్యాక్సిమం అమలు చేశారు. యూత్ కూడా పార్టీకి ఆకర్షితులై ఉన్నారు. మెయిన్గా యూత్ చదువుకున్న పిల్లలు చంద్రబాబు నాయుడు నాయకత్వం అయితే ఉద్యోగాలు వస్తాయని పూర్తి నమ్మకం మీద ఉన్నారు. దాని మీద ఇంక అతన్ని పోదెబ్బుకుంటారేమని ఇది నేను అనుకుంటలేదు. అతన్ని వదులుకుంటారని నేను అనుకుంటలేదు ఆ నాయకుడిని. ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? కష్టపడతాడండి. ఆయన కష్టపడతాడు, మ్యాక్సిమం కష్టపడతాడు. ఉద్యోగాలు మ్యాక్సిమం ఇచ్చారు కదండి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో మ్యాక్సిమం ఇచ్చారు కదా. ఇప్పుడు రేపొద్దున్న ఈ మాస్టర్లు కూడా తీస్తున్నారు. మ్యాక్సిమం ఆయన అన్న టార్గెట్ రీచ్ అవుతారు. ఇంకా పరిశ్రమలో పట్టుకొచ్చి ఇలా మా వాగ్దానానికి మించి చేయగలుగుతారు అనేది పూర్తిగా నమ్మకం ఉంది.